హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. ఏపీఎస్సి నుంచి కూడా మరొక నోటిఫికేషన్కి ఏపీఎస్సి సిద్ధమైంది. దాదాపుగా 691 ఉద్యోగాలు. 691 ఉద్యోగాల్లో ఫారెస్ట్, చాలామంది కూడా మేము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కనీసం పోలీస్ శాఖలో ఈ ఉద్యోగాలు సాధించలేనటువంటి ఫిజికల్లోనూ మేము చాలా వరకు అన్ఫిట్ అయ్యాము అన్నటువంటి వాళ్ళకి కళ నెరవేర్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు మీరు ఎంతమంది అయితే ఉన్నారో ఇది ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మేబీ ఎగ్జామ్స్ అనేది జూలై 15 తర్వాత ఆగస్టులో మరి పెట్టే అవకాశం ఉన్నది అని కూడా ఏపీఎస్సి వస్తున్నటువంటి కొంత ప్రాథమికమైనటువంటి సమాచారం. ఏది ఏమైనా ఒక 3 to 4 days 3-4 రోజులు అయితే కనుక మనకి నోటిఫికేషన్ విడుదల అవుతుంది. విడుదలైన తర్వాత నేను మీకు పూర్తి స్థాయిగా అన్ని విషయాలు చెప్తాను. ఓకే, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ఎవరైతే సాధించాలని లక్ష్యం ఉందో మీ అందరికీ ఈ రత్నం సార్ అద్భుతమైన ఈ వీడియో క్రింద అంటే మీకు మన యాప్ లింక్ ఉంది. మన రత్నం కాంపిటేటివ్ యాప్, ఈ యాప్లో మీకు మ్యాథమెటిక్స్, సైన్స్, అలాగే ఫారెస్ట్కి సంబంధించింది కానీ ఇక జనరల్ స్టడీస్కి సంబంధించింది కానీ ప్రతిదీ తెలుగు మీడియంలోనే ఇంగ్లీష్ మీడియంలో మీకు ఏది కావాలన్నది అన్నీ కూడా చాలా అద్భుతంగా నేను మీకు అన్ని డిజైన్ చేసి మన యాప్లో చక్కగా నేను రూపొందించడం జరిగింది. ఏమాత్రం ఇంకా ఆలస్యం చేయకుండా సార్ మేము కోచింగ్కి వెళ్తుంటే దాదాపుగా వేలకు ఖర్చు అయిపోతున్నాయండి అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు. మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఆల్-ఇన్-వన్ కోర్సు ఉందండి. ఈ ఆల్-ఇన్-వన్ కోర్సు 2 years వరకు ఉంటుంది, 2 సంవత్సరాలు. పైగా నేను మీకు అక్కడ ఒక అద్భుతమైనటువంటి క్యాష్ ప్రైజ్ ఆఫర్ కూడా పెట్టాను. ఎందుకంటే చాలా మంది నిరుపేదలు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఉపయోగపడేటువంటి విధానంలో ముందుకు కూడా తీసుకుని వెళ్తున్నాను. ఓకే, ఇంకా మన యాప్ క్రింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఓకే, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఏర్పాటు చేసే మెటీరియల్ అన్ని కూడా మీకు ప్రతిదీ జిఎస్ అంతా ఫ్రీ, తెలుగు ఇంగ్లీష్ మీడియం. మీకు ఏది కావాలి, ఏ డౌట్ ఉన్నా కానీ మన యాప్లో ప్రతి డౌట్ కూడా మీకు క్లియర్ అవుతాయి. ఓకే, అలాగే సరే ఏంటి డిపార్ట్మెంట్లో పోస్టులు, ఈ క్వాలిఫికేషన్స్ అన్ని వివరాలు పూర్తిగా అందించబడతాయి. ఇది కేవలం ఇక్కడ అర్హతలు ఏంటంటే ఇంటర్మీడియట్ పాస్ అనండి. అంతేకాదు కొంతమంది ఏంటంటే వాట్సాప్లో కానీ లేదు టెలిగ్రామ్ గ్రూపుల్లో కానీ ఇక ట్విట్టర్లో కానీ వాటిలోనూ వీటిలోనూ చూసి నేర్చుకుందాం, వాటిలోనూ వీటిలో ఇవన్నీ కాలక్షేపాన్ని తీసి పక్కన పడేయండి దయచేసి. మీ మంచి కోసం చెప్తున్నాం. 2 నెలల్లో అంటున్నారు కనుక ఇది న్యాయబద్ధంగా జరగాలి. మళ్ళీ నోటిఫికేషన్లో తప్పులు ఉన్నాయనుకోండి, రోస్టర్స్ 700 ఉద్యోగాలంటే అది ఆషామాషి కాదు. ప్రతిదీ కూడా జీవో నంబర్ మనకి జీవో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జీవో నంబర్ 235 2035, అలాగే జీవో నంబర్ 77 అనేది ఇంప్లిమెంటేషన్ చేయాలి, 60 అనేది కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇవే కాకుండా మీకు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ సిలబస్ సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. ఫస్ట్ ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ అండి. దీనికి స్క్రీనింగ్ టెస్ట్కి 1/3 నెగిటివ్ ఉంటుంది, 1/3. అంటే ఇక్కడ 3 తప్పులకి 1 మార్క్ ఎగిరిపోద్ది. కాబట్టి జాగ్రత్తగా దృష్టిలో పెట్టాలి. చెప్తాను వినండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మనకి ఏంటంటే ఇది ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేస్తుంది, నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు. ఓకే, 691. అర్హతలు కేవలం ఇంటర్మీడియట్ పాస్ అండి. ఇంటర్మీడియట్ పాస్, అంతేగాని ఇంటర్మీడియట్ లో 40% ఉండాలా, 35% ఉండాలా, లేదు 90%, అలాంటి ఏ నియమాలు లేవు. జస్ట్ ఓన్లీ నువ్వు ఎలా పాస్ అయితే చాలు, నీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే చాలు, నువ్వు అప్లై చేయి. ఓకే, ఏపీఎస్సి కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అందులో మీరు ఇంతకు ముందు ఎవరైనా ఓటీపీఆర్ అంటాం, 1 time పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ అంటాం. ఓటీపీఆర్ మీరు చేసుకోకపోతే మీరు ఓటీపీఆర్ చేయండి. అంటే ఏం లేదు, మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా ఏం చేస్తారంటే అప్లోడ్ చేస్తే మీకు ఒక ఓటీపీఆర్ నంబర్ ఇస్తారు. ఆ నంబర్ ద్వారా రేపు అప్లికేషన్లో మీరు ఓటీపీఆర్ చేయగానే ఈ అప్లికేషన్ చాలా సులువు అయిపోతుంది. లేకపోతే కనుక ఓటీపీఆర్ చేయకుండా చేయడం అంటే అది కష్టం. కాబట్టి ఓటీపీఆర్ చేయండి, ఆ తర్వాత అప్లికేషన్స్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. ఓకే, దీనికి ఇంటర్మీడియట్ జస్ట్ పాస్ అండి, ఓన్లీ పాస్. ఓకే, అలాగే సిలబస్ ఏంటి సార్ అంటే ఇదిగోండి సిలబస్ అండి. ఇక్కడ సిలబస్ మనకి
స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్కులు ఉంటుంది. 1/3 నెగిటివ్ ఉంటుందో 150 మార్కులు. 75 మార్కులు జిఎస్ అండి. జిఎస్ ఎవరైతే పట్టు సాధించగలుగుతారో, జిఎస్ లో ఎవరైతే తోపవుతాడో వాడు ఖచ్చితంగా అయితే కనుక మంచి స్కోరు. 75 మార్కుల్లోనూ గుర్తుపెట్టుకోండి, 30 మార్కులు తెచ్చుకుంటే 70కి 75కి 30 మార్కులు తెచ్చుకుంటాడు గొప్పే. ఇది నెగిటివ్ ఉంది కదా, నెగిటివ్ ఉంది. ఇక మ్యాథమెటిక్స్, ఇందులో సైన్స్ అండ్ జనరల్ సైన్స్ 10th క్లాస్ లేదు, 10th లేదు, అంతకని ఏమీ కాదు. ఓకే, సో చాలా సింపుల్ గా ఉంది. ఇక్కడ కూడా అంతే, ఇంచుమించుగా మనకి ఈ 75 మార్కులు, ఈ 75 మార్కుల్లో కూడాను మనకి దాదాపుగా 25 నుంచి 35 మార్కులు తెచ్చుకున్నాడు అనుకోండి, ఖచ్చితంగా గన్ షాట్ గా ఇతను ఎక్కడ చేస్తాడు, పీఈటీ జరుగుతుంది మళ్ళా. సో పీఈటీ ఎందుకంటే ఇతనికి బాడీకి మెజర్మెంట్స్ ఉన్నాయి, అదే మెజర్మెంట్స్ ఉన్నాయి, హైట్ ఉంది. మరి ఇది ఫాస్ట్ బీట్ ఆఫీసర్లు కాబట్టి ఖచ్చితంగా హైట్, అటు స్త్రీలు కానీ పురుషులు కానీ అందరికీ హైట్ అంటే భారీ లెవెల్ ఏమనుకో అదేందా. సో మీకు కానిస్టేబుల్ ఎలాగైతుంది యాజ్ ఈజీగా అలాగే ఉంటుంది. రెండు మనకి మెజర్మెంట్స్ కూడా అంతే. సో చెస్ట్ అండి మెజర్మెంట్స్ కూడాను. సో ప్రతి ఒక్కరు ఎవ్వరూ ఈ మెజర్మెంట్స్ నాకు లేదేమో అని అనుకుంటారు, భయమేమో అందరికి కామన్ గానే ఉంటుంది, ప్రతి ఒక్కరికి సరిపోదు. సో లేదు అని అనుకోవటం మనకి మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసి ఆటోమేటిక్గా అయ్యో వచ్చేస్తుంది, అదే దాని నుంచి పెద్ద వరి అవసరం లేదు. సో ప్రతి ఒక్కరూ మీరు దృష్టిలో పెట్టుకోండి మిత్రులారా. దీనికి సంబంధించి ఏపీఎస్సి ఒక 3-4 రోజుల్లో అయితే కనుక అధికారికంగా ఆల్రెడీ నిన్న వెబ్సైట్ లో అయితే కనుక వెబ్ నోట్ లో కూడా పెట్టడం జరిగింది. 691 మీరు ఒకసారి చెక్ చేయండి. సో నోటిఫికేషన్ విడుదల అవుతుంది, జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోండి. మనమైతే చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరికి చక్కగా చెప్తున్నానండి, అది మీ ఇష్టం. ఓకేనా?